ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఎటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి తెలుసా? నీ శరీరమును నీ ప్రాణమును అర్పించుకునే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. నయమితో మాట్లాడుతూ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికే వెళ్తాను. నువ్వు ఎక్కడ నివసిస్తావు, నేను అక్కడ నివసిస్తాను. నువ్వేమి తింటావు, నేను అదే తింటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. సమర్పణ తల్లి. ఒక విగ్రహారాధికురాలు మాట్లాడుతూ ఉంది, ఒక రూతు మాట్లాడుతుంది, నీ జనమే నా జనము, నీ సహవాసమనే సహవాసము, నీ దేవుడే నా దేవుడు. అటువంటి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? ఈరోజు ఇటువంటి త్యాగము మనము చేయగలుగుతూ ఉన్నామా తల్లి? ఇటువంటి సమర్పణలోనికి మనం వస్తూ ఉన్నామా? ఏదో ప్రార్థన చేస్తున్నామా? క్రైస్తవులు కాబట్టి బైబిల్ చదవాలి, క్రైస్తవులు కాబట్టి ప్రార్థన చేయాలి, క్రైస్తవులు కాబట్టి సంఘానికి రావాలని మనము జీవిస్తూ ఉన్నాం. ఆలోచన కలిగి ఉన్నాం. నీ ఇష్టం వచ్చిన ఆలోచనతో ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు తల్లి, ఆయన ఆలకించడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఆలకిస్తాడని అనుకుంటూ ఉన్నావు. ఈరోజు మన ప్రార్థన ఏ విధముగా ఉందో తెలుసా? ఆ నయోమిని ముద్దు పెట్టుకొని వార్పా వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు కనబడుతుంటే, చర్చి కనబడుతుంటే ముద్దులు ఎట్టుకునే ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. అటువంటి వార్పాలు దేవాది దేవుడికి అవసరం లేదు. అటువంటి ప్రార్థన దేవాది దేవుడు ఆలకించాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో తెలుసా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మనల్ని ఎవ్వరూ వేరిచ్చారు. ఇటువంటి త్యాగంలోనికి వచ్చి, ఇటువంటి సమర్పణలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి తల్లి.